మాస్టర్, ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అది స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, విశ్వవిద్యాలయం కావచ్చు, కార్పొరేట్లు కాని, బ్యాంకుల్లో కాని చాలా సదస్సులు, సమావేశాలు జరగడం చూస్తున్నాం ఈ ఆర్ట్ఫుల్ అనే విషయం గురించి. కాబట్టి ఈరోజు మన ఈ సమావేశం హార్ట్ఫుల్నెస్ అవగాహన కోసం అంకితం చేస్తున్నాం. మాస్టర్, ఈ హార్ట్ఫుల్నెస్ అంటే ఏంటి? సరళంగా చెప్పాలంటే ముందు మనం శ్రీ రామచంద్ర మిషన్ అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఇదొక సంస్థ. శ్రీ రామచంద్ర మిషన్ ఒక పదాన్ని అందిస్తోంది. ఇదే సహజ మార్గం. ఈ పదాన్ని ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అందించడం జరుగుతుంది. అందుకే ఈ సాధనా పద్ధతిని అందరికీ అందించేందుకు సంకల్పించాం. ఇదొక విధానం. ఈ విధానమే హార్ట్ఫుల్నెస్. దీనికి అందరూ ఆహ్వానితులే. మీరేదైనా పద్ధతిని అనుసరిస్తున్నా, లేక ఇప్పటికే ఏదైనా ధ్యాన పద్ధతిని సాధన చేస్తున్నా, లేక అసలు దేని గురించి శోధించాలో నా ఆలోచన కొంచెం కూడా లేకపోయినా కూడా, అనుకోకుండా తటస్థమైనా కూడా అందర్నీ స్వాగతిస్తున్నాం. జ్ఞానం ఉన్నా లేకపోయినా, అనుభవం ఉన్నా లేకపోయినా, ఏదైనా ఒక ఆధ్యాత్మిక పదాన్ని వెతుకుతూ ఉన్నవాళ్లైనా కూడా మనం అందర్నీ, ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నాం. అందుకే దీన్ని మనం హార్ట్ఫుల్నెస్ అని అంటాం. మాస్టర్, మీరు ఇప్పుడే చెప్పారు, నేనొక కొత్త సాధకుడిగా వచ్చి హార్ట్ఫుల్నెస్ అనుసరించవచ్చును అన్నారు. ఉదాహరణకు, నేను వేరే ఏ మతపరమైన సంస్థకైనా సంబంధించి ఉంటే ఏమైనా తేడా ఉందా? నేను హిందూను కావచ్చు, లేక క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ ఉండొచ్చు, లేక ఇస్లాం మతస్థుని కావచ్చు. నేను హార్ట్ఫుల్నెస్ చెయ్యాలంటే వీటి వల్ల ఏమైనా తేడా వస్తుందంటారా? తప్పకుండా. ఈ ధ్యాన పద్ధతిని అనుసరించడం వల్ల ఇందులో మనం ఎప్పుడూ దివ్య తేజస్సు యొక్క మూలాన్ని గురించి ఆలోచిస్తున్నాం. మన హృదయంలో ఉన్న దివ్యత్వం యొక్క మూల కారణాన్ని గురించి ఆలోచిస్తున్నాం. దానికి మీరే పేరైనా పెట్టుకోవచ్చు. ఆఫ్రికాలో ఒక వ్యక్తి ఒక రొట్టె అడిగాడనుకోండి, అతను ఏదో ఒక పేరుతో అడుగుతాడు. యూరోప్లో అదే రొట్టెను మరో పేరుతో అడుగుతారు. ఇరాన్లోనో లేక సౌదీ అరేబియాలోనో అదే రొట్టెను మరో పేరుతో అడుగుతారు. భారతదేశంలో మీరే పేరుతో పిలుస్తారో ఎన్నో పేర్లున్నాయి రొట్టెకు. కాని ఆ రొట్టెను గనక మీరు లోపలికి గ్రహించినప్పుడు అది మీ ఆకలిని తీరుస్తుంది. ధ్యానం యొక్క ప్రయోజనం కూడా అదే. ఏమని పిలుస్తారనేది అంత ముఖ్యం కాదు. మనం నిజానికి చేస్తున్నది రొట్టెను తినటం, మనం నిజానికి అనుభూతి చెందుతున్నది దివ్యత్వాన్ని. మీరేమైనా పేరు పెట్టి సంబోధించండి, కాని సమాధానం మాత్రం ఒకే వ్యక్తి నుంచి వస్తుంది, ఒకే మూలం నుంచి వస్తుంది. ఒక సోదరుడు చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి అంటే పలుకుతాడట. మరో వ్యక్తి నాకు యేసుక్రీస్తు ప్రకటన అయ్యాడంటారు. మరో వ్యక్తి విష్ణు భగవానుడి అనుగ్రహం కలిగింది అని అంటారు. ఏమీ పర్వాలేదు, ఇవన్నీ మనం సృష్టించుకున్నవి. కాని సమాధానం వచ్చేది ఒకే మూలం నుంచి. దానికే మనం రకరకాల పేర్లు పెట్టాం. దాన్ని మనం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం ధ్యానం ద్వారా. మూలంలోకి ప్రవేశించే ప్రయత్నం అన్నమాట. అయితే నేను ఏ మతానికి చెందినా కూడా నేను హార్ట్ఫుల్నెస్ అనుసరించవచ్చునా అన్నమాట. దీనివల్ల నా మతపరమైన విధానాలపై ఎటువంటి ప్రభావాలు ఉండవు కదా? ఏ విధంగానూ సంఘర్షణ ఉండదు కదా? అస్సలు ఉండనే ఉండదు. నిజానికి మన మూలాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మనం ఈ ధ్యానం చేసినప్పుడు. ధ్యానం అంటే ఒక వ్యక్తి చదవడానికి కళ్ళజోడు పెట్టుకున్నట్లన్నమాట. అతనికి సరిగ్గా కళ్ళజోడు లేకపోతే కనపడదు, లేక కళ్ళజోడు లేకపోతే స్పష్టంగా చదవలేడు. కాని ఒకసారి కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత వస్తువులు పెద్దగా కనపడతాయి, స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే ధ్యానం మన చైతన్యాన్ని విస్తరింపజేస్తుంది. తద్వారా మనం గొప్ప గొప్ప విషయాన్ని గ్రహించగలుగుతాం. అయితే హార్ట్ఫుల్నెస్కి ధ్యానానికి సంబంధం ఏంటి? లేక ఇది కూడా మరొక ధ్యాన విధానమా? లేదు, హార్ట్ఫుల్నెస్ అనేది కేవలం సహజ మార్గాన్ని అనుసరించేవారు పద్ధతిని బయట విస్తరింపజేసే క్రమంలో అనుసరించే విధానం, అలాగే ఇతరుల్ని పద్ధతిలోకి కలుపుకోవడం కోసం అనుసరించే విధానం,
అంతేకాకుండా మనం హృదయపూర్వకంగా భగవంతుని సమీపించడానికి అనుసరించే విధానం. అంటే హృదయపూర్వకంగా సమీపించడం అన్నమాట. అవును, హృదయపూర్వకంగా, భగవంతునితో సహా. అవును, ప్రతి వస్తువును. ఈ ధ్యానం నేర్చుకోవాలంటే ఏమైనా రుసుములు చెల్లించవలసి ఉంటుందా? లేనేలేదు, అస్సల్లేదు. మన బాబూజీ మహారాజ్ భగవంతుడు అమ్మకానికి లేడు అని అంటూ ఉండేవారు. ఒకవేళ నిజంగా మీరు డబ్బు చెల్లించగలిగినా ఎంత డబ్బు ఇవ్వగలరు? ఒకవేళ అలా ఇవ్వగలిగినట్లయితే మీరు భగవంతుని కంటే గొప్పవారేనన్నమాట. మీకు భగవంతుడు అవసరం లేదన్నమాట. భగవంతుడి కోసం ఏవైనా డబ్బు ఇవ్వగలరు అంటే మీకు భగవంతుడు అవసరం లేదన్నమాటే. అవునా? కాబట్టి ఇలా మన వ్యవస్థను మనమే మోసగించుకుంటున్నాం, మన మనసుల్ని మోసగించుకుంటున్నాం, అన్నింటినీ మోసం చేసుకుంటున్నాం. భగవంతుని విషయంలో మూల్యాన్ని గురించి ఆలోచిస్తే భగవంతుని సమీపించే విషయంలో ఈ విలువ కట్టే పద్ధతి నాశనం చేస్తుంది. మనం ఇటువంటి డబ్బులు చెల్లించే భావాలతో జాగ్రత్తగా ఉండాలి. క్లుప్తంగా చెప్పాలంటే లేదు, మనం ఏమీ డబ్బు తీసుకోవడం ఉండదు. ఈ ధ్యానాన్ని నేర్చుకోవాలన్నా ఆ తర్వాత ఈ ధ్యానాన్ని కొనసాగించాలన్నా కూడా. ఆ తర్వాత కూడా. అవును, ఎవరూ డబ్బు అడగరు. మాస్టర్, మీరెన్నో ప్రసంగాల్లో చెప్పడం జరిగింది, ప్లాసిబో ధ్యానం అని అనడం విన్నాం. అది కూడా హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో భాగమే. ఈ ప్లాసిబో ధ్యానం అంటే ఏంటో మాస్టర్ దయచేసి వివరిస్తారా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. నేను ఈ ట్రాన్స్మిషన్ లేక ప్రాణాహుతి యొక్క అవగాహనను తీసుకొద్దామని అనుకున్నాను. ఒక శాస్త్రీయపరమైన పద్ధతి ద్వారా, ముఖ్యంగా యువత ఆ విధంగా వాళ్ళు చాలా ఉదాత్తమైంది, చాలా సూక్ష్మమైంది అయినటువంటి భగవంతుని గురించి శాస్త్రీయపరంగా తెలుసుకుంటారనుకుంటున్నాను. మన పిల్లలకు, మన యువతకు భగవంతుని అనుభూతి చెందవచ్చునని చెప్పగలిగితే అప్పుడు ఆధ్యాత్మికతలో కాస్త అందం వస్తుంది. కాబట్టి మనం చేసే ప్రయత్నం ఏమిటంటే మనం చేసే పద్ధతిని తెలియజేస్తాం. ముందు ఈ పద్ధతిని యథాతథంగా అనుసరించాల్సి ఉంటుంది. మొదటి సెషన్ నుంచి 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు మీకు నచ్చినట్లుగా. ఇక్కడ మనం ట్రాన్స్మిషన్ ఉపయోగించడం ఉండదు. కాని ఆ తర్వాత మళ్ళీ ఈ పద్ధతి ద్వారానే ధ్యానిస్తాం. కాని ఈసారి సద్గురువు నుంచి ట్రాన్స్మిషన్తో ఉంటుంది ఈ ధ్యానం. మన మాస్టర్ ఈ ట్రాన్స్మిషన్ రుచిని అనుభూతి చెందే అవకాశాన్ని కల్పిస్తారు. మనం ఇప్పుడు ధ్యానంలో కూర్చున్నా కూడా ఈ ప్రాణాహుతి లేక ట్రాన్స్మిషన్ అనేది మనల్ని లోతుల్లోకి తీసుకెళ్తుంది. అది మనలోని లోతుల్లోకి వెళ్లేలా చేస్తుంది. మనకు సమాధి వంటి అనుభూతిని కలిగిస్తుంది. మన అంతరంగంలో చక్కటి శాంతితో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ ప్రాణాహుతి నిజంగా చాలా తేడా కనబరుస్తుందని చెప్పడానికి ఒకసారి ట్రాన్స్మిషన్ లేకుండా ధ్యానం చేస్తాం, దాన్నే ప్లాసిబో అంటాం. ఆ తర్వాత మళ్లీ ట్రాన్స్మిషన్తో ధ్యానం చేస్తాం. ఆ విధంగా రెండింటినీ పోల్చగలుగుతాం. ట్రాన్స్మిషన్ యొక్క ప్రభావాన్ని, ధ్యానం యొక్క ప్రభావాన్ని గుర్తించగలుగుతాం. పైగా ఇది వెనువెంటనే గమనించవచ్చు. మొట్టమొదటి సెషన్లోనే మనం దీని అనుభూతిని పొందవచ్చు. ఈ ట్రాన్స్మిషన్, ఈ ప్రాణాహుతి నా ధ్యానానికి ఏ విధంగా తోడ్పడుతుందో తెలియడానికి వేచి ఉండవలసిన అవసరం లేదు. ఇది వెనువెంటనే తను తాను రుజువు చేసుకుంటుంది. చివరికి నమ్మకం లేనివాడు కూడా ఈ ప్రాణాహుతి నాకేమైనా ఉపయోగపడుతుందా, లేక జీవితకాలం అంతా చేస్తూ చివర్లో నాకు దీని అనుభూతి కలుగుతుందా, లేక నా జన్మ అయిపోయిన తర్వాత కలుగుతుందా అంటే కాదు, దీన్ని ఇప్పుడే ఇక్కడే అనుభూతి చెందాలి, మొట్టమొదటి సెషన్లోనే. మాస్టర్, ప్రాణాహుతి అంటే ఏంటి? ఓ, ప్రాణాహుతి దీనికెన్నో అర్థాలున్నాయి. ప్రాణస్య ప్రాణః అనేది ఒక అర్థం. మరొక అర్థం ప్రాణం యొక్క ప్రవాహం. అదెప్పుడూ ఉంటుంది, అదెప్పుడూ ఉంది, గాలిలాంటిది, అంతటా ఉంది. గురువు ఏం చేస్తారంటే ఫ్యాన్లా అన్నమాట. గాలి ఎప్పుడూ ఉంటుంది పరిసరాల్లో. మనం ఫ్యాన్ యొక్క గొప్పదనాన్ని మండు వేసవి మధ్యాహ్నం మాత్రమే బాగా గుర్తించగలుగుతాం. గాలి ఉంది కాని మీకు మాత్రం ఉక్కగా ఉంటుంది. కాని ఫ్యాన్ వేసినప్పుడు గాలిలో కదలిక వస్తుంది, లేకపోతే అప్పటి వరకు ఆ అనుభవం ఉండదు. ఈ ప్రాణ అనేది, ఈ దివ్యశక్తి ఎప్పుడూ ఉంది, అన్ని చోట్ల ఉంది. కాని
ఒక రకమైన కదలికను సృష్టించిన తర్వాత ఫ్యాన్ గాలిని సృష్టించినట్లుగా మీరు కూడా ఆ ప్రాణాహుతి యొక్క ప్రవాహాన్ని అనుభూతి చెందుతారు. ఎప్పుడైతే ఈ సమర్థత ఉన్న గురువులు లేక యోగులు ఈ శక్తిని ప్రసరించగలిగినప్పుడు అనుభూతి చెందుతారు. ఈ వాతావరణాన్ని, ఈ ప్రవాహాన్ని మన హృదయంలో అనుభూతి చెందగలుగుతాం ధ్యానం చేస్తున్నప్పుడు. ఇక మరోలా చెప్పాలంటే, ఈ శరీరం ఉంది కదా, భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం మనకున్నాయి కదా. శాస్త్రాలు చెప్పినట్లుగా మనకు స్థూల శరీరం ఉంది, బయటకు వ్యక్తమయ్యేది. మనకు సూక్ష్మ శరీరాలున్నాయి, మనస్, చిత్, బుద్ధి, అహంకారం. ఆ తర్వాత మనకు కారణ శరీరం ఉంది, కారణ శరీరం. ఈ సూక్ష్మ శరీరాలకు భౌతిక శరీరానికి మధ్య ఎప్పుడూ ఒక ఆట నడుస్తూ ఉంటుంది. ఈ ఆధునిక యుగంలో మనం వీటిలో తీరిక లేకుండా నిమగ్నమై ఉన్నాం. యోగులు కూడా మరో దిశలో తీరిక లేకుండా నిమగ్నులై ఉన్నారు. ఎప్పుడూ సూక్ష్మ శరీరాలకు కారణ శరీరానికి మధ్య ఆటలతో తీరిక లేకుండా ఉన్నారు. వాళ్ళు ఈ ప్రపంచాన్ని గురించి మర్చిపోయి జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ భౌతిక శరీరానికి పుష్టినివ్వాలంటే మనకు సమతుల్య ఆహారం ఉంది. సూక్ష్మ శరీరాలకు పుష్టిని కలిగించడానికి మనం విద్యను ఆర్జిస్తాం, స్కూళ్లకు వెడతాం, కాలేజీకి వెడతాం, ఆలోచిస్తూ ఉంటాం, ఒకరినొకరు పలకరించుకుంటూ ఉంటాం. మనం వివిధ మూలాల నుంచి మనం నేర్చుకుంటూ మన మనస్సుకు పుష్టినిస్తాం. కాని దురదృష్టవశాత్తు మనం భౌతిక శరీరం యొక్క అవసరాలను తీర్చినా కూడా, మనం మన సూక్ష్మ శరీరాల అవసరాన్ని తీర్చినా కూడా, మనసు, బుద్ధి, అహంకారాల్ని చూసుకున్నా కూడా మన ఆత్మకు పుష్టినివ్వలేకపోతున్నాం. ఆత్మకు ఆహారం ఏమిటంటే, ఆత్మకు పుష్టినిచ్చేది ఏమిటంటే ఏమై ఉంటుంది? దాని మూలం ఏమై ఉంటుంది? ఒకసారి ఈ ట్రాన్స్మిషన్ మీరు అనుభూతి చెందిన తర్వాత, ఈ ప్రాణాహుతిని అనుభవించిన తర్వాత కేవలం అప్పుడే మీరు తెలుసుకోగలుగుతారు, నిజమే, నా జీవితం అంతా దీనిలోటే అనుభవిస్తున్నాను అని అనిపిస్తుంది. ఒకసారి దీని అనుభవం జరిగిన తర్వాత ఎలా ఉంటుందంటే, బాగా దాహం వేసినవాడు చాలా చాలా కాలం దాహం అంటూ దాని గురించి మర్చిపోయినవాడు నీళ్లు త్రాగినట్లుంటుంది. బహుశా దీనికి బదులుగా మరేదో త్రాగుతూ ఉన్నాడేమో కూడా. కాని నిజమైన నీళ్లు త్రాగినప్పుడు తనకు అర్థమవుతుంది, ఇది నా దాహాన్ని నిజంగా తీర్చేది అని. అలాగే ప్రాణాహుతిని వ్యక్తిగత స్థాయిలో అనుభూతి చెందినప్పుడు అప్పుడు మాత్రమే అందులోని గొప్పదనాన్ని గుర్తించగలుగుతాడు. నేను మూడో ఉదాహరణ ఇవ్వగలను. వర్షాకాలంలో వృక్షాలు జీవం కలిగి ఉంటాయి. వేసవికాలమంతా, చలికాలమంతా ఎలాగో నిలబడతాయి. వాటి వ్రేళ్ల ద్వారా నీటిని పీల్చుకుంటాయి. కాని బయట వర్షాలు పడినప్పుడు ఈ చెట్లు ప్రాణం పోసుకుంటాయి. ప్రాణాహుతి సరిగ్గా అలాంటిది. మన ఆత్మ మనకు ప్రాణం ఇస్తున్నా కూడా శరీరం ఉండేది ఆత్మ వల్లే. ఆత్మ వదిలి వెళ్లాలని నిశ్చయించుకుంటే శరీరం రాలిపోతుంది, అవునా? ఆత్మ ప్రాణాహుతిని అందుకున్నప్పుడు శరీరం జీవం పోసుకున్నట్లవుతుంది. కొత్తగా చెట్లకు వర్షాలు పడినట్లుగా అటువంటిదేదో మనకూడా అవసరమే. దాన్ని మనం ఆధ్యాత్మిక వర్షం అనొచ్చు. దాన్ని మనం వినియోగించుకోవాలి. కాబట్టి అది ప్రాణాహుతి అంటే. యోగిక ప్రాణాహుతి అంటే కూడా అదేనా? అవును, అదే. ఈ ప్రాణాహుతికి మూలం ఏది, ఎక్కడ్నుంచొస్తుంది? మూలం ఎప్పుడూ భగవంతుడే. కాని అప్పుడప్పుడు కొంతమంది ఈ మూలాన్ని కదపగల వ్యక్తులుంటారు. ఆ తర్వాత దాన్ని ప్రవహించేలా చేయగలుగుతారు. కాని ఈ ట్రాన్స్మిషన్తో ప్రతి వ్యక్తి కూడా లోతుల్లోకి మునక వేయగలుగుతాడు. నేను కేవలం కోరుకున్నదేమిటంటే, తెరిచిన మనసుతో దీన్ని ప్రయత్నించాలని, ప్లాసిబో ధ్యానం ప్రయత్నించాలని. ఆ తర్వాత ట్రాన్స్మిషన్తో ధ్యానం చేసి అప్పుడు మీరు మీ సొంత నిర్ధారణకు రండి. దయచేసి మీరు నా మాటలు నమ్మకండి. మీకు మీరే రుజువు చేసుకోండి. మీ మీద మీరే ప్రయోగం చేసుకోండి. ప్రయోగం చేసేవాడు మీరే. మీరే శాస్త్రవేత్త. మీ హృదయమే ప్రయోగశాల. అందులో నుంచి వచ్చే ఫలితాన్ని కూడా మీ హృదయమే చెబుతుంది స్పష్టంగా. మాస్టర్, కొత్తగా వచ్చిన అన్వేషకుడు తప్పక ధ్యానం ప్రయత్నించాలని ఎప్పుడూ అంటూ ఉంటారు. దాన్నే ప్లాసిబో ధ్యానం అంటారు. అంటే ప్రాణాహుతి లేకుండా చేసేది. ఆ తరువాత ప్రాణాహుతితో పాటుగా ధ్యానం చెయ్యాలంటారు.
అంతేకాదు ఈ తేడాను బాగా గమనించగలమని కూడా చెప్పారు. మాస్టర్, ఈ తేడాను కొత్త అభ్యాసి తీసుకునే మొట్టమొదటి సిట్టింగ్లోనే అభ్యాసి గమనించగలుగుతాడా? మొట్టమొదటి సిట్టింగ్లోనే ఈ తేడాను తప్పక గమనించగలుగుతారు, గ్యారంటీగా. గ్యారంటీగా అంటారు. సరే మాస్టర్, ధ్యానం చేసే ముందు మనం రిలాక్సేషన్ ప్రక్రియను అనుసరిస్తామని మీరు నొక్కి చెబుతూ ఉన్నారు. అవును. ఈ రిలాక్సేషన్ ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను కొంచెం వివరిస్తారా మాస్టర్? అలాగే మాతో ఈ రిలాక్సేషన్ ప్రక్రియను చేయిస్తారా? తప్పకుండా. మా మాస్టర్ పూజ్యశ్రీ బాబూజీ మహారాజ్ యూపీ షాజహాన్పూర్కు చెందినవారు. ఇతరులకు చెప్పే ముందు ఆయన చెప్పే మొట్టమొదటి మాట ధ్యానం ఎలా చెయ్యాలి అని అడిగినప్పుడు ఏమిటంటే, ముందు మీరు స్థిమితంగా ఉండాలనేవారు. మీరు ధ్యానం చేసే ముందు మీ శరీరం స్థిమితంగా ఉండాలనేవారు. అప్పుడు హృదయంలో దివ్య తేజస్సు ఉందన్న భావన చేసుకోండి అనేవారు. ఆ తర్వాత ట్రాన్స్మిషన్ అందుకోండి, అప్పుడు దాని సహాయంతో లోలోతుల్లోకి వెళ్ళండి అని. ఇది తనంత తానుగానే జరుగుతుంది. ఇలా వ్యవస్థ లోలోతుల్లోకి వెళ్లడం అనేది, మీ చైతన్యం లోలోతుల్లోకి వెళ్లడం అనేది తనంత తానుగానే జరిగిపోతుంది. మనం ఏమీ ప్రయత్నించవలసిన పని లేదు. వాస్తవానికి మనం ఎంతగా ప్రయత్నిస్తే అంతగా దూరమైపోతుంది. దాన్ని చాలా సహజంగా జరగనివ్వాలి. ప్రాణాహుతి నడవటం ఎలాగో రానివాడికి ఉపయోగపడే కర్రలా ఉపయోగపడుతుంది. ఒక మంత్రంలాగా. ఏకాగ్రత కావాలనుకున్న వ్యక్తి అస్తమానం మంత్రజపం చేస్తూ ఉంటాడు. అతని మనస్సు దానిపై పనిచేస్తూ ఉంటుంది. అతని మనస్సు ఒక మంత్రంపై స్థిరంగా ఉంటుంది. అలాగే ఈ ధ్యానంలో మన మనస్సును ఒకే భావనపై, అంటే హృదయంలో ఒక దివ్య తేజస్సు ఇప్పటికే ఉందన్న భావనపై ఉంచుతాం. అలా ఈ అనుభూతికి మనసును తెరిచి ఉంచుతాం. భగవంతుడితో ఏమని కోరుకుంటామంటే, ఆ అనుభూతి ఏమైనప్పటికీ నాకు కలిగించమని వేడుకుంటాం. నీ అభీష్టానుసారం నేననుకుంటున్నట్లుగా కాకుండా అనుభూతికి సిద్ధంగా ఉన్నాను అని వేడుకుంటాం. నీకేది మంచిదనిపిస్తే, నాకెంత యోగ్యత ఉంటే అంతే అనుభూతి, వీడికి ఇంతే అర్హత ఉందంటే అంతే అనుభూతిని ప్రసాదించుకోవాలి. కాబట్టి ఇటువంటి మానసిక స్థిమితం, తెరవబడ్డ మానసిక స్థితి కూడా చాలా అవసరం. భౌతిక స్థితిలో స్థిమితపడ్డం అంటే ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు. మనం కూర్చున్నప్పుడు శరీరంలో ఏ భాగమైనా సరే ఈ ఒత్తిడిని విడుదల చేయడానికి మనం 2 నిమిషాల రిలాక్సేషన్ ప్రక్రియను అనుసరిస్తాం. అంటే ధ్యానానికి ముందు స్థిమితపడటం అవసరం అంటారు. అవును, ధ్యానానికి ముందు. అప్పుడు ధ్యానం మరింత ప్రభావవంతంగా ఉంటుందా? ఆనందించండి. మాస్టర్, మీరు ఇప్పుడే చెప్పారు, ఒక కొత్త సాధకుడు ధ్యానం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ప్లాసిబో ధ్యానం చెయ్యాలి, అలాగే ఆ తర్వాత ప్రాణాహుతితో ధ్యానం చెయ్యాలి అని అన్నారు. ఈ 2 ధ్యానాల్లో గ్రహించగలిగే తేడాను గమనించగలుగుతామని కూడా చెప్పారు. మీరు ఇవన్నీ డైరీలో రాసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే ఈ తేడా ఏంటో రాసుకోవాలన్నారు. దీని అవసరం ఏంటి మాస్టర్? డైరీ రాయడం చాలా ముఖ్యం. ఎందుకంటే కొంతకాలం తర్వాత మనం మర్చిపోతూ ఉంటాం. ముఖ్యంగా ఇందులో సూక్ష్మమైన విషయాలు కూడుకునున్నాయి కాబట్టి. చాలాసార్లు ఆ అనుభవం రిలాక్సేషన్ వల్ల కలిగిందా, లేక నిశ్శబ్దంగా కూర్చోవడం వల్ల వచ్చిందా, లేక నిశ్శబ్దంగా కూర్చుని ప్రాణాహుతి అందుకోవడం వల్ల వచ్చిందా తెలియదు మనకు. అందుకే ఇవి రాసుకోవడం చాలా శ్రేష్టం. అప్పుడిక జీవితంలో గందరగోళం ఉండదు. నేను ఈ పద్ధతి ద్వారా హిప్నటైజ్ చేయబడ్డానా, లేక నిజంగా ఇదంతా ప్రాణాహుతి ప్రభావమేనా? ఎందుకంటే 2 ధ్యానాల్లోనూ మనం అవలంబించిన పద్ధతి ఒక్కటే, రెండింటిలోనూ పద్ధతి ఒకటే. కాబట్టి ఇందులో హిప్నటిజం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఇది మన మంచి కోసం, ఇది మన మంచి అన్నప్పుడు మీకు మొట్టమొదటి రోజు నుంచే మీరు చేస్తున్న పనిపై మీకు సరైన విశ్వాసం కలగడం మొదలవుతుంది. ఒకసారి విశ్వాసం కలిగిన తర్వాత నిజమైన శ్రద్ధకు దారి తీస్తుంది. అప్పుడు భగవంతుని నమ్మడం అనేది ఇక నమ్మకంతో కూడిన విషయం కానేరదు. ఎందుకంటే ఇప్పుడు అది వ్యక్తిగత అనుభవంపై ఆధారపడి ఉంది. మనందరిలో చాలామంది భగవంతుని నమ్ముతాం. మానవాళిలో అత్యధిక సంఖ్యలో భగవంతుని నమ్ముతారనుకుంటున్నాను నేను. ఆయన ఉనికిని నమ్ముతారు. కానీ ఎవరినైనా అడిగి చూడండి, ఎప్పుడైనా అనుభూతి చెందారని అడిగి చూడండి.
జ్ఞానం వేరు, అనుభవం వేరు. ఆ అనుభవం ద్వారా వచ్చే అనుభూతిని కొనసాగించడం అనేది పూర్తిగా వేరు. మళ్ళీ ఈ హార్ట్ఫుల్నెస్ సహజ మార్గ ధ్యానం ద్వారా మనం ధ్యానం అనే కళలో పట్టు సాధిస్తాం. కేవలం ఉదయం ధ్యానించడమే కాకుండా ఆ ధ్యానం వల్ల కలిగే ధ్యాన స్థితి అది ఎంత చురుగ్గా ఉంటుందంటే ఆ స్థితిని మనం నిత్య జీవితంలో తీరిక లేకుండా శ్రమిస్తున్నప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు మరో ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది మన ఆధ్యాత్మిక యాత్రలో. మాస్టర్, మీరు నిర్మలీకరణ గురించి కూడా మాట్లాడారు. నిర్మలీకరణ అంటే ఏంటి? నేనొక కొత్త అభ్యాసిని. నాకు ఈ నిర్మలీకరణ అంటే ఏంటో అసలు ఏమీ తెలీదు. అది ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో వివరంగా మాకు చెప్తారా? ఈ నిర్మలీకరణ ప్రక్రియను హర్షించాలి అనంటే మనం ముందుగా అర్థం చేసుకోవాల్సి ఉంది ఈ సంస్కార సిద్ధాంతాన్ని. మన సంస్కృతి నుంచి ఈ ముద్రల సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మన సంస్కృతిలో చాలాసార్లు ఉదాహరణకు 2 కుటుంబాల మధ్య సంబంధం కుదుర్చాలనుకోండి, మీ పిల్లల కోసం పెళ్లి సంబంధం. మనం చిన్నప్పటి నుంచి ఈ కుటుంబంలోని వారు మంచి సంస్కారవంతులు అనడం వింటూ ఉన్నాం. ఈ కుటుంబంలో మంచి సంస్కారాలున్నాయంటాం. ఈ అమ్మాయి సంస్కారవంతమైన కుటుంబం నుంచి వస్తోంది అంటాం. పిల్లలుగా మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయాం. కానీ నా మాస్టర్ చాలా అందంగా దీన్ని చెప్పడం జరిగింది. ఆయన ఏమంటారంటే, ప్రతి పని కూడా ఒక ప్రతిక్రియను సృష్టిస్తుంది. ఇదే పనిని మళ్లీ మళ్లీ చేసినప్పుడు దీని ప్రభావం లోతుగా ఉంటుంది. ఈ ప్రభావం మన ఉపచేతనంలోకి ఇంకుతుంది. దాని ప్రభావం కారణ శరీరంపై పడుతుంది. ఆయన ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. మీరొక తోటలో నడుస్తున్నారనుకోండి. మీరొక మంచి గులాబీ పువ్వు వల్ల ఆకర్షితులయ్యారు. ఆహా, ఎంత అందమైన గులాబీ అని అనుకుంటారు. మరుసటి రోజు కూడా అదే దారిలో వెడుతూ ఉంటారు. ఇప్పుడు గులాబీ పూర్తిగా విచ్చుకుని ఉంది. ఇవాళ అదింకా అందంగా కనిపించింది. దానికింకా ఆకర్షితులయ్యారిప్పుడు. ఇప్పుడు ఆ పువ్వును మీకు తాకాలనిపిస్తుంది. మొదట స్పందనేమో ఎంత బాగుంది అనడం, ఆ తర్వాత తాకాలనుకోవటం. 3వ రోజున ఈ అందమైన పువ్వు ఆకర్షణను తట్టుకోలేకపోతున్నారు. ఈసారి ముట్టుకోవడమే కాదు, వాసన కూడా చూడాలనుకుంటారు. 4వ రోజు కోసుకుని ఇంటికి తీసుకెళ్లాలనిపిస్తుంది. సంస్కారాలు ఈ విధంగా సృష్టింపబడతాయి. మరో ఉదాహరణ తీసుకుందాం. నేను మీ ఆఫీస్కు వచ్చాననుకుందాం. మీరు మీ వద్దకు వచ్చిన వ్యక్తితో వాదిస్తూ ఉన్నారు. సరే, నా మొట్టమొదటి అభిప్రాయం మీ మీద ఎలా ఉంటుందంటే, ఓ, వీళ్ళెప్పుడూ అందరితో వాదిస్తూ ఉంటారనుకుంటాను. నేను మీ ఆఫీస్ నుంచి ఈయన వాదనకు దిగే ఆఫీసర్ అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాను. కానీ మీరు అలాంటి వాళ్ళు అస్సలు కాకపోవచ్చు. కాబట్టి ఈ ముద్ర నేను అవతల వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకోనివ్వకుండా అడ్డుపడింది. ఒక్కోసారి మనకు ప్రియమైన వారి నుంచి ఏవో వింటాం. అది సరదాకే కావచ్చు, కానీ సరదా కన్నదే ఒక రకమైన ముద్రను ఏర్పరుస్తుంది మన మనసులో. అంతే, మనం అవతల వ్యక్తిని అపార్థం చేసుకుంటాం. కాబట్టి ఈ ముద్రలు లేక సంస్కారాలనేవి ప్రక్కదారి పట్టించే అవకాశం ఉంది. ఏదో రకంగా మనల్ని స్పష్టంగా ఆలోచించనివ్వకుండా చేస్తాయి. విషయాల్ని స్పష్టంగా గ్రహించనివ్వకుండా చేస్తాయి. మనం విషయాన్ని యథాతథంగా గ్రహించగలగాలి. ముందే ఏర్పరచుకున్న ముద్రలు గాని, అభిప్రాయాలు గాని వస్తువు యొక్క వాస్తవికతను మార్చకుండా ఉండేలా చూడగలగాలి. ఇది భౌతిక స్థాయిలో ఉండేది. కాని మనం ఆధ్యాత్మికత దగ్గరికొచ్చినప్పుడు, భగవంతుని సమీపించాలనుకున్నప్పుడు మనకెంత స్పష్టత ఉండాలో ఊహించండి. ముఖ్యంగా భగవంతుని సమీపించినప్పుడు
నాకు ఎటువంటి బరువు ఉండకూడదు వెనుక భగవంతుడు ఇలా ఉండాలని అలా ఉండాలని లేక ఇలా ఉండకూడదని అటువంటిదేమీ ఉండకూడదు. అసలు ఆ భావనే ఉండకూడదు. మనం ఖాళీ మనసుతోనూ శూన్య హృదయంతోనూ సమీపించినప్పుడే వాస్తవాన్ని యథాతథంగా చూడగలుగుతాం. సంస్కారాల్ని ఈ విధంగా కూడా చెప్పొచ్చు, మనం పచ్చ కళ్ళజోడు పెట్టుకోవడం లాంటిది. మనకు ఒకరిపై ఒకరికున్న మానసిక అభిప్రాయాల వల్ల, అలాగే మనం వ్యక్తుల గురించి నిర్ధారణకొస్తాం. ఈ అడ్డంకి తొలగించగలిగినప్పుడు, ఈ సంస్కారాలు తొలగింపబడినప్పుడు అప్పుడు మనం స్పష్టంగా చూడగలుగుతాం. అందుకే మనకు ఈ నిర్మలీకరణ అవసరమవుతుంది. మనం మన ఉపచేతనంలో పాతుకుపోయిన ముద్రల్ని తొలగింపు చేసుకోవాలి. ఇవి సూక్ష్మ శరీరాలకు కారణ శరీరాలకు మధ్య దాగి ఉన్నాయి. ఇప్పుడు మరో ఉదాహరణ తీసుకుందాం. కిరోసిన్ దీపం గుర్తుందా మీకు? పాత రోజుల్లో ఒక గాజు బుడ్డి ఉండేది. అందులో ఉన్న ఒత్తి కాంతి బాగా విరజిమ్ముతూ ఉండేది. దాన్ని శుభ్రం చేయకపోతే అది నల్లగా తయారవుతుంది. ఇది కూడా సరిగ్గా అలాంటిదే. జీవితం ఈ ముద్రల్ని సృష్టిస్తుంది. జీవితమే సంస్కారాల్ని సృష్టిస్తుంది. ఈ కాంతిని స్పష్టంగా చూడాలి అంటే ఈ గాజు అద్దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే మన చైతన్యాన్ని సాధ్యమైనంత శుభ్రంగా ఉంచుకోగలగాలి. ఈ ముద్రల సాంద్రత స్థాయి లేకపోవడమే నేనంటాను వ్యక్తి యొక్క వికాసాన్ని సూచించేది అదే అని అంటాను. ఏ వ్యక్తికి ఇంచుమించుగా అసలు సంస్కారాలుండవో అతనే అతి ఉత్కృష్టంగా వికాసించిన వ్యక్తి అని అర్థం. ఎందుకంటే అతను మాత్రమే విషయాలు యథాతథంగా చూడగలుగుతున్నాడు. వస్తువుని యథాతథంగా ఉన్నట్టుగా మీకు చూడాలని లేదా? అది వ్యక్తి కావచ్చు లేక దేవుడు కావచ్చు. అందుకే మనం శుభ్రం చేసుకోవాలి.